ఏంటండి ఇంత రాత్రి? అయ్యో, ఎందుకండి ఏడుస్తున్నారు? చేపల పులుసు చేసావా లక్ష్మి? అవునండి, ఎలా కనిపెట్టారు? అందుకే వాసన గుమ్మకుమ్మలాడుతోంది కదా. ఏమిటండి అలా చూస్తున్నారు? కాస్త వయసు పెరిగినా కూడా మొహంలో అమాయకత్వం అలాగే ఉంది మహాలక్ష్మి. ఆహా, గళ్ళ చీర కట్టుకొని కనకాంబరాలు తల్లో పెట్టుకొని చేతికి మట్టి గాజులు వేసుకొని కళ్ళకి కాటుక పెట్టుకొని చీర కుచ్చిళ్ళు పైకి తోపుకొని వైకుంఠ ఏకాదశి నాడు కాకినాడ తిరునాళ్లలో అన్నవరం అండి. సరే, అన్నవరం తిరునాళ్లలో నువ్వు చకచకా నడిచొస్తావే, అది ఇప్పటికీ నాకు గుర్తుకొస్తుంది మహాలక్ష్మి. నిజంగానా? నిజంగానే. చేపల పులుసుతో కొంచెం అన్నం తిని వెళ్ళండి. నేను చేపల పులుసు కోసం రాలేదు మహాలక్ష్మి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటి? రేపు మా ఆఫీస్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగబోతోంది. ఇందులో ఒక 25 లక్షల రూపాయలున్నాయి. ఇది మీ తమ్ముడికి తెలియకుండా దాచే, నేను రేపొచ్చి తీసుకుంటాను. అయ్యో, తమ్ముడికి తెలిస్తే తిడతాడండి. నీ తమ్ముడి వల్ల బోలెడు ఆస్తి నష్టం. ఇది కూడా పోయిందనుకో, నాకు ఊరేసుకోవడం తప్ప మరో దారి లేదు మహాలక్ష్మి. అయ్యో, ఏమిటండి అలా మాట్లాడతారు? మీ ప్రాణం కన్నా తమ్ముడు గిమ్ముడు ముఖ్యం కాదు. ఇంకోసారి చెప్పు మహాలక్ష్మి. మీ ప్రాణం కన్నా తమ్ముడు ముఖ్యం కాదు, గిమ్ముడు ముఖ్యం కాదు. ఉంగరానికి దారం చుట్టుకో, లూజ్గా ఉంది, పడిపోతుంది. చిలిపి. ఇది బ్యాంక్ లో కట్టే. కురిసింది వాన నా గుండెలో. అక్క, ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? గులాబీ పువ్వు, అది పాట కూడా పాడుతున్నావు. 15వ తారీఖు కోసం రెడీ అవుతున్నాను రా. ఆహా, నమస్తే గురు. పనిచేసే వాళ్ళు కావాలని బయట బోటు పెట్టలేదే. క్షమించు శిష్య, ఇప్పుడు తిరిగి జోక్ చేసే పరిస్థితిలో నేను లేను. నేను నష్టపోయిన మాజీ వ్యాపారస్తుణ్ణి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఒక 25 లక్షలు ఫైనాన్స్గా తీసుకెళ్ళి మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టుకుందామని. 25 lakhs? మిమ్మల్ని నమ్మి అంత పెద్ద అమౌంట్ ఎలా ఇవ్వడం? మీకేం రిటర్న్ సోర్స్ ఉంది? నువ్వెక్కడ చెప్తావో అక్కడ సంతకాలు పెడతాను శిష్య. చూస్తుంటే జాలిగానే ఉంది, కానీ మా కంపెనీలో కొత్తగా ఒక రూల్ వచ్చింది. లోన్ అడిగే వాళ్ళు పెళ్ళైన వాళ్ళైతే ప్రో నోట్లో భార్యాభర్తలు కలిసి సంతకాలు పెట్టాలి. మీ భార్య పెడుతుందా? వాడంతే, వాణ్ణి బతిమాలతారేంటి? ఇదిగోండి, రాత్రి మీరు ఇచ్చిన డబ్బు అలాగే ఉంది, తీసుకెళ్ళండి. ఈ మహాలక్ష్మి ఫైనాన్స్ కంపెనీకి ప్రొపరేటర్ ఎవరు? నేనే. ఫైనాన్స్ కంపెనీ అనే పేరుతో దొంగ నోటు సప్లై చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇవన్నీ దొంగ నోట్లు. అరెస్ట్ చేయం. చూడు బ్రదర్లా, నువ్వు హీరోగా ఉన్నావనుకో, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు విలన్ అయితే నేను విలన్కే విలన్నే. ఈ దొంగ నోట్ల కేసులో జైలుకి వెళ్తే 25 years అమ్మా.
నువ్వు తిరిగి వచ్చేసరికి అసలే కృంగిపోయిన మీ అక్క చచ్చిపోయి ఉంటుంది. అప్పుడు నువ్వు మమ్మల్ని ఎలా ఒకటి చేయగలవు? ఆ రోజు నువ్వు పెట్టిన మహాలక్ష్మి బాంబు సాదా బాంబు. ఈ రోజు నేను పెట్టిన బాంబు 10,000 వాలా. ఏంటా చూపు? ఇదే యాక్షన్ రీప్లే. సార్ మా ఏదైనా తమ్ముడు ఏ తప్పు మాట్లాడితే నిన్ను జైల్లో చేయలేదండి. పెడతాను. పోతలకే. సార్ సార్ నేను చెప్పేది కొంచెం వినండి. ఎక్కించుడయ్యా. ఆ డబ్బులన్నీ ఆయన ఇచ్చినవేనండి. మా తమ్ముడికి ఏం తెలియదండి. వాడే తప్పు ఏమ్మా? చేయలేదు. నేను చెప్పేది కొంచెం పొమ్మంటే వినండి. వినరా? అయ్యా సార్. తప్పుకోనయ్యా. అయ్యో సార్. ఏ దొంగ నోట్లు, నేనెవరో తెలుసా? చాలా త్వరలో డిఎస్పీ అవుతాను. ఇది నాకు 100వ కేసు. అయ్యగారు డిఎస్పీ అయితే ఈ డిస్ట్రిక్ట్ అదురుతుంది. అయ్యో చేందుకు పడుచుకున్నావు? అయ్యో రక్తం, అయ్యో రక్తం. ఏయ్ ఆపోయా ఆపోయా. అవును, అక్యూస్ ని తీసుకెళ్లేటప్పుడు వాడికి ఏమైనా అయితే మేము ఊరికి వదిలిపెట్టాటగా? అయితే మీ డిఎస్పీ కల గోవింద అన్నమాట. ఎందుకలా అపశకునంగా మాట్లాడతావు? నీకేమీ కాదు, నువ్వు ఊరుకో. అయ్యో ఆకలి ప్రాణం పోతుంది సార్, కళ్ళు తిరిగిపోతున్నాయి. తినడానికి ఏమైనా తీసుకురండి సార్. ఓయ్ కానిస్టేబుల్, వెళ్ళి టిఫిన్ తీసుకురా. ఏంటి సరే, కానిస్టేబులా? ఆ? మరి మీరు ఎప్పుడు అతన్ని తిడుతూ ఉంటారు. మీ మీద ఉన్న కోపంతో తీసుకొచ్చే టిఫిన్లో ఏదైనా కలిపిచ్చారంటే మన ఇద్దరు జీవితాలు నాశనం అయిపోతాయి సార్. ఆ? మరైతే ఎవరిని పంపించాలి? ఊరికే ఉన్నారుగా, అలా నడుచుకుంటూ వెళ్ళి ఓ ఉల్లి దోశ తీసుకురండి. ఏంటి నన్ను పట్టుకుని ఉల్లి దోశ తెమ్మంటావా? నా కేటగిరీ ఏంటి, నా పోస్టింగ్ ఏంటి? అయ్యో ఆగండి ఆగండి, మరీ టెన్షన్ అవుతున్నారే. పాకెట్లో డబ్బులు లేవా? ఏయ్, ఏ రోజైనా ఏ పోలీస్ అయినా జేబులో డబ్బుతో వస్తాడట్రా? ఎదుటివాడి డబ్బుతో బతకటమే అలవాటైపోయిందే. సరే, అవసరానికి తప్పేం లేదు కానీ నా పాకెట్ నుంచి తీసుకోండి. ఆ? పర్లేదు తీసుకోండి. వీడికి ఏమైనా అయితే మన డిఎస్పీ ప్రమోషన్ పోతుందే. వేడిగా ఉల్లి దోశ. ఆ? ఆ. దొంగ నోట్ అని చూస్తున్నారా? 50 రూపాయలు ఎవరు దొంగ నోట్లు వేయరు సార్. చీప్, మంచి నోటే. ఓయ్, నమస్కారం త్వరగా సార్. ఉల్లి దోశ ఇవ్వు. అలాగే సార్. త్వరలో నన్ను ట్రాఫిక్ పోలీస్ చేసేలా ఉన్నాడు. ఏయ్ ఉండవయ్యా, ఇదిగో ఉల్లి దోశ, త్వరగా తిను. ఎలా తినమంటారు సార్? చేతులు ఇలా కట్టిపడేశారు. కొంచెం ఇప్పండి ఆ? సార్. విప్పలా? ఆ? అయితే తినిపించండి. ఏంటి తినిపించాలా? కన్నబెట్టికే నేను ఇంతవరకు తినిపించలేదు, నీకు తినిపించాలా? అయ్యో ఆకలి సార్, కళ్ళు తిరిగిపోతున్నాయి. సరే, 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 ఇదిగో ఇదిగో. ఉమ్. ఆ. ఆ. ఉమ్. ఆమ్. సార్ నీళ్లు సార్. అమ్మయ్యా. వెళ్ళొచ్చుగా సార్ ఆ? ఇంకొక ప్రాబ్లం. ఇంకేంటి ప్రాబ్లం? అర్జెంట్గా బాత్రూమ్కి వెళ్ళాలి. అయ్యో సార్ అయ్యో మీ దగ్గర డబ్బులు లేవని నాకు తెలుసు. నా పాకెట్ నుంచి తీసుకోండి, తీసుకోండి త్వరగా. అర్జెంట్, ఇక్కడే పోసేస్తాను. త్వరగా పో, 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 ఓకే త్వరగా పో. ఓకే. త్వరగా పోసుకుని చావరా. నాకు ఇలా సంఖ్యలేసి పో అంటే ఎలా బాస్? సంఖ్యలు ఓపెన్ చేయండి. ఎందుకు? వెంటనే గోడ దూకి పారిపోవడానికా? ఆ, అయితే జిప్ ఓపెన్ చేయండి. జిప్పా? మ్మ్. నేనా? ఆ, అవును బాస్, సిచ్యువేషన్ అలా ఉంది కదా. అయ్యో, ఇంతకు మించి ఏమీ చెప్పకు. త్వరగా. డిఎస్పీ ప్రమోషన్ కోసం ఎంతో మంది కాళ్ళు పట్టుకున్నాం, కానీ ఈరోజు పోలీసు వాడికి ఇవన్నీ సహజం రా. బాస్ ప్రమోషన్ కు ముందు ఆ. ఈ ఫోన్ ఒకసారి చూడండి బాస్. ఉమ్? ఏమిట్రా, నీ డబ్బుతో నేను అవన్నీ కొనడం సరదాగా ఫోటోలు తీసుకున్నావు ఎందుకు? మీ ఉద్యోగం పోవడం మీకు సరదాగా ఉందా బాస్? ఆ? ఉద్యోగం పోవడం? అవును. ఏమిట్రా నువ్వు అనేది? నా పాకెట్ లోంచి మీరు దొంగ నోటు తీసి ఖర్చు పెట్టడం నేను జాగ్రత్తగా రికార్డ్ చేసి పెట్టాను బాస్. ఇప్పుడు నేనే కాదు, మీరు కూడా అక్యూస్డే. రేయ్, ఇవన్నీ నా దగ్గరదు, మర్యాదగా ఫోన్ ఇవ్వరా. రేయ్, రేయ్, రేయ్. దగ్గరకు వస్తే పంపించేస్తాను. ఏంట్రా? ఇందులో ఉన్న ఫోటోలన్నీ కమిషనర్ కి ఎంఎంఎస్ పంపించాను. నీ ఉద్యోగం అయ్యో. డమాల్. కానీ ఒకటి బాస్, నేను దొంగ నోట్లు దేనికో ఉపయోగించడం చూశాను, కానీ టాయిలెట్ కోసం ఉపయోగించిన మొదటి వ్యక్తి మీరే. ఎంత డబ్బైనా ఇస్తాను రా, ఆ సెల్ ఫోన్ నాకు ఎంత ఇచ్చేరా. డబ్బైనా ఇస్తారా? ఆ. అయితే రండి ఆ? బాస్. నాకు డబ్బు అవసరమే, కానీ అసలు డబ్బు కాదు. నా దగ్గర నుంచి తీసుకున్నారే ఆ దొంగ నోట్లు. ఏరా, ఈ కేసుతో నేనేదో డిఎస్పీగా ప్రమోట్ అవుదాం మీతో అనుకుంటే- పని జరగదు. నేను డిఎస్పీ రేయ్, 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 నేను ఇన్స్పెక్టర్ రా. ఆ. ఉన్న ఉద్యోగం ఓడగొట్టేలా ఉన్నావు. అయితే తీయండి. ఆ. 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 రే, రే, రే. అయ్యో ఏమిట్రా ఇది? నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అన్నట్టు బాస్, కొత్తగా ఒక లా వచ్చిందే, మీకు తెలీదా? ఆ?
టేప్ రికార్డర్ వాయిస్ గానీ సెల్ ఫోన్ ఫోటోలు గానీ కోర్టులో విట్నెస్ గా పనికిరావు. ఇది కూడా తెలియకుండా నువ్వు ఒక పోలీసు కాదు, ఫూలిష్. అయ్యో అన్నట్టు నీకు ఇచ్చానే 50, 20, 10 రూపాయలు, అవన్నీ దొంగ నోట్లు కావు, అసలు నోట్లే. వస్తా. అసలు నోట్లా? నమస్తే గురు. నమస్కారం 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 నమస్కారం. నమస్కారం గురు. నమస్కారం. నమస్కారం. అయ్య బాబు నమస్కారం. అయ్యో నమస్కారం. ఎప్పుడు పడిపోతే లేకపోతే నువ్వు పడిపోతావు కదా. ఈ ఫంక్షన్ కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అంతా ఎందుకు? కారణం లేకుండా నువ్వు నన్ను పిలవని నాకు తెలుసురా. కారణం లేకుండా నువ్వు రావని నాకు తెలుసు. గురు, మీ రాశిగల చేత్తో మొదటి గొయ్యి తవ్వండి. ఇవ్వు శిష్య. గొయ్యి తవ్వాలా? అవును గురు. తవ్వుతాను. తవ్వండి తవ్వండి. ఆ, బాగా తవ్వండి. గోతులు తవ్వడం మీకు బాగా ఇష్టం కదా. అంతే. త్వరగా. అంతే. ఏంటది ఏదో టంగ్ అని చెప్పడండి? ఏంటో సెల్ ఉంది. తల్లి అమ్మా అయ్యా, ఇది సాధారణమైన విగ్రహం కాదయ్యా. ఈ స్థలంలో 300 సంవత్సరాల క్రితం ఒక పోలేరమ్మ గుడి ఉండేదయ్యా. నదికి వరద రావటం వల్ల ఆ గుడి మొత్తం నేలమట్టం అయిపోయిందయ్యా. మీరు అనేదేమిటి? ఈ స్థలం గుడికి సొంతమైందని అంటున్నారా? అంతేకాదండి, ఇన్నేళ్లగా పోలేరమ్మ తల్లి ఇక్కడ లేకపోవటం వల్ల ఊళ్ళో వర్షాలు పడక జనమెంతో కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాలు తీరిపోవాలంటే ఈ తల్లికి ఈ స్థలంలో గుడి కట్టించే తీరాలి. ఏంటయ్య అది మరీ అన్యాయం. ఒకడు కష్టపడి సంపాదించిన డబ్బు పోసి కొన్న స్థలంలో గుడి కట్టాలి అంటే వాడు నడివీధిలో నుంచి ముష్టెత్తుకోవాలేంటి? ఈ విధంగానే 200 సంవత్సరాల క్రితం ఒక కుటుంబం ఈ స్థలాన్ని సొంతం చేసుకోవాలనుకుంది. ఆఖరికి వాళ్ళ వంశమే సర్వనాశనం అయిపోయింది. ఓరి దేవుడా! అంత మాట అనకండి. ఈ స్థలాన్ని మేము గుడికే రాసిచ్చేస్తాం. అక్క, నువ్వు ఊరుకోక. ఇందులో ఏదో లిటిగేషన్ ఉంది. ఇది నేను మాట్లాడతాను. ఒరేయ్. ఇదిగో పెద్దనా, తల్లి కాపాడమ్మా, నీకు త్వరలోనే గుడి కట్టిస్తాను తల్లి. గుడి కట్టిస్తావు తల్లి. నువ్వు భూమి పూజ చేయాలనుకున్నావు, నేను స్వామి పూజ చేశాను. ఇప్పుడు ఈ స్థలాన్ని నువ్వు గుడికి ఇవ్వలేదనుక జనం నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు. 10,000 రూపాయలకు పాత విగ్రహం కొని 1 కోటి రూపాయల నీ స్థలానికి వేటు వేశాను చూసావా? నువ్వు గొయ్యితావమ్మన్నావు, నేను నిన్ను అందులోనే పూడ్చిపెట్టేశాను. గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. నా క్యారెక్టర్ నువ్వు అర్థం చేసుకోలేదే. చెప్పులు తీసుకుంటాను. పోలేరమ్మ తల్లి, నేను ఆయన కలవడానికి ఇంకా 4 డేసే ఉన్నాయి. అంతవరకు నా తమ్ముడిని కంట్రోల్లో పెట్టమ్మా. అక్క, తల్లి. అక్క, ఏం చేస్తున్నావు? ఈ పోలేరమ్మ తల్లి చాలా శక్తి కలదంట్రా. రాసి పెట్టింది తప్పకుండా జరుగుతుందట. నువ్వే రాసావేంటి? ఆయన నేను కలవాలని రాశాను. నువ్వు మీ ఆయనతో కలవాలి అంతేగా? నేను నీకు ఐడియా చెప్తాను, ఇలా రా. అయ్యో, ఏమిట్రా ఇది? నన్ను పట్టుకుని అలా చేయమంటావు? నా వల్ల కాదు. నిన్ను రికార్డెన్స్ చేయమన్నా ఏంటి? పోనుకు వచ్చినట్టే కారమన్నాను. చిక్కుల్లో పడేయకురా. వద్దురా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వినవా? వినను. వినవా? వినను. వినవా? విననురా. తల్లి. అయ్యో తల్లా, తల్లి, మా అకౌంట్ మీదకి ఆ తల్లి వచ్చింది. అందరూ రండి. నాకు తెలుసు, కంటిన్యూ చెయ్యి. అయ్యో నా కాలు. ఇదిగో తల్లి నీ ప్రాపర్టీ. తల్లికి భయంగా ఉందిరా, వచ్చేస్తున్నారా? తల్లి, అదే నీకు గుడి కట్టడానికి చోటు ఇచ్చేసాం కదా, మళ్ళీ వన్స్ మోర్ వచ్చావే. నీకేం కావాలి తల్లి? నువ్వే చెప్పు. అర్థమైంది తల్లి, అర్థమైంది. ఈ చోటు నచ్చకే కదా భూమిలోకి వెళ్ళాను, మళ్ళీ తవ్వి తీసి ఇక్కడే గుడి కడతానంటున్నారు. చోటు మార్చండ్రా అంటున్నావు, అంతే కదా తల్లి? చెప్పండి. అవును. తల్లి ఏమంటున్నావు తల్లి? నీకు ఈ చోటు నచ్చకపోతే వేరే చోటు చెప్పు. ఎక్కడ తల్లి? చెప్పు తల్లి, చెప్పు. ఎక్కడ్రా? నువ్వు ముందుకు వెళ్ళు తల్లి. తల్లి, తల్లి,
లుక్కే బాగుంది. వెళ్ళు వెళ్ళు పదండి, పదండి, అందరూ తల్లి, పదండి. పోలేరమ్మా అమ్మా తల్లిని ఫాలో చేయండి, ఫాలో చేయండి. తల్లి గొర్రెకి పోల్ దండేసి బలివడానికి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నావే, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? నిన్ను బావని హనీమూన్ కోసం ఊటీకి తీసుకెళ్తున్నాను. నోరు మూసుకొని రాక, వీరభద్ర స్వామికి కూలింగ్ గ్లాస్ పెట్టినట్టుంది చూడు. లేకపోతే మీ ఆయన అమితాబ్ బచ్చన్ కి కూలింగ్ గ్లాస్ పెట్టినట్టు ఉంటాడా ఏంటి? చూస్తేనే భయంగా ఉందిరా. బుర్ర బద్దలు కొడతాను. ఏరా ఇంతకీ ఏ చోటు చూపిస్తావేంటి? ఇదిగో అయ్యో ఏంట్రా ఆయన ఇల్లు చూపించమంటున్నావు? నాకు భయంగా ఉంది. ఇదేగా నువ్వు ఉండాల్సిన ఇల్లు. అవును. ఈ ఇల్లు నీ గుళ్ళంటిదే కదా, అవునురా. అయితే అదే గట్టిగా అందరికి చెప్పు. ఆయ్! అయ్యో తల్లి, తల్లి ఏం చెప్తోందంటే ఏం చెప్తోంది? ఇదేరా నేను ఉండవలసిన హౌస్. అలాగా తల్లి. ఇదిగో ఈ ఇల్లేరా నేను ఉండాల్సిన గుడి. తల్లి ఒక స్థలంలో స్థిరంగా ఉండలేవా? తరచూ ఇలా మారిపోతున్నావు. 300 ఏళ్ల క్రితం నువ్వెక్కడున్నావో బాగా గుర్తు చేసుకో. ఏంట్రా 300? రేపు శ్రావణానికి నాకు 32. ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల కాస్త వయసు రెట్టు కనబడుతున్నాను. లోపల మేము యూతేనమ్మా. అక్క చిచి తల్లి, ఇప్పుడు వయసు విషయం ముఖ్యమా, జీవిత విషయమే ముఖ్యం. చెప్పాల్సింది టకటగా చెప్పి గబగబా కొండెక్కి. ఏం చెప్పాలరా? అదే దగ్గరకు వస్తున్నారా? భయంగా ఉంది. కురుకు తింటాడా ఏంటి చెప్పు. తల్లి, ఓ అప్లికేషన్. ఈ ఇల్లు గుడికి రాసివ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎంతో కాలంగా విడిపోయిన నా భార్య తన కోసం ఎంతో ఆశగా కట్టిన ఇల్లుది. ఈ ఇంట్లో ప్రతి రాయి మీద లక్ష్మీ లక్ష్మీ అని తన పేరే రాసుకున్నాను. అంతేకాదు, వచ్చే 15వ తారీఖున మా పెళ్లి రోజు. ఆ రోజు నేను నా భార్య కింద పోర్షన్లోకి వచ్చి పై పోర్షన్ మా బామర్దికి ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు చెప్పు, ఈ ఇల్లు అమ్మడిక ఏమండి నిజంగానే చెప్తున్నారా? మనసులో ఎంత ప్రేమ పెట్టుకుని ఇన్ని రోజులు ఎలా దూరంగా ఉన్నారండి? 15వ తారీఖు ఏంటండి? 15వ తారీఖు నేను ఇప్పుడే వచ్చేస్తానండి, మనిద్దరం కలిసి. అయ్యో! అక్క, అతని నమ్మకం అంతా ఉట్టి వేషం. అటు చూడు, మాటల్లో ప్రేమ, కళ్ళల్లో కుట్ర. అవునవును. కంటిన్యూ చెయ్యి. తల్లి చెప్పేది విను. ఇప్పుడు తల్లి వెళ్ళిపోయి నీ పెళ్ళాం వస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ తనతో మళ్ళీ చెప్పాలి. చెప్తావా? తల్లి! ఏంట్రా? ఇక్కడ గుడి కట్టమంటావా? అవును. నా స్థలంలో ఫ్యాక్టరీ కట్టుకోవచ్చా? కట్టుకుని చల్లగా ఆహా, ఉండు. వినండి వినండి. కానీ నేను ఇంత అయ్యో తల్లి కొండెక్కింది. హారతి ఇవ్వండి, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. అమ్మా గురు, మీ ఇల్లు ఇప్పుడు గుడి కోసం ఇవ్వలేదనుకోండి, 10 నిమిషాల ముందు నాకేం జరుగుతుందని మీరు చెప్పారో అది మీకు జరుగుతుంది. మీ అమ్మవారి ఐడియాతోనే మీ ఇంటిని దెబ్బకొట్టాను చూసారా? అయితే దానికి మీకు 10,000 ఖర్చయింది. నాకు 10 పైసలు ఖర్చు అవ్వలేదు. నా టపాసుల ఫ్యాక్టరీ తుస్సవ్వదు. ఎందుకంటే అక్కడ మొదట తయారు చేసిన బాంబు లక్ష్మీ బాంబు, మహాలక్ష్మి బాంబు. పులి పులి. కాలు డబ్బిచ్చి నన్ను ఫారెన్ వెళ్ళమన్నాడు. కానీ కాలు మీద నాకున్న విశ్వాసం వల్ల ఆయనకు తెలియకుండా ఆయన రెండో పెళ్లి చూడాలని ఆశపడ్డాను. వంటగదిలో దూరి ముసుగేసుకుని బిర్యానీని ఒక పట్టు పడుతున్నప్పుడు ఏదో ఒక చప్పుడు వినిపించింది. తిరిగి చూస్తే పక్కన ఉన్న జూలోంచి పారిపోయి వచ్చిన పులి ఒకే ఒక బిర్యానీకి ఆశపడి నా జీవితమే నాశనమైపోయింది.